బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో తెలంగాణ అంతటా వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇటు రాజధాని హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, బేగంపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మియాపూర్, చందానగర్, మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేర్లింగపల్లి ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కర్పల్లి, ఇందిరాపార్క్, కవాడిగూడ, రామ్నగర్ ప్రాంతాల్లోనూ జోరు వాన కురుస్తుంది. వర్షంతో హైదరాబాద్ నగరమంతా ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లన్నీ జామ్ ప్యాక్ అయ్యాయి. వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. ఐటీ కారిడార్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తూ నగరవాసులు నరకం చూస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఈవినింగ్ నుంచి చూసుకుంటే భారీ వర్షం కురుస్తుంది. ఇదే వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది, దీనివల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ నిఖత్, ఏదైతే చూసుకుంటే ఇప్పటికే వాతావరణ శాఖ గత 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అటు వాయుగుండ ప్రభావం కూడా అది తీవ్రంగా వాయుగుండంలా మారి కూడా ఇప్పటికే రాష్ట్రంలో కూడా అటు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేసింది. ఏదైతే రాగాల 3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే వర్షపాతం నమోదవుతున్నట్టు కూడా వాతావరణ అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నా మాత్రం అటు ఆదిలాబాద్ కానీ, సిఫాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లా, జగిత్యాల జిల్లా కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది. అక్కడ కూడా ఉదయం సమయం నుంచి కూడా మోస్తారు వర్షం కూడా కురుస్తుంది. సాయంత్రం సమయంలో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రధానంగా వార్తలు అంటే ఏదైతే అధికారులు కూడా తెలియజేశారో అటు ఈశాన్య తెలంగాణ వైపు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు పశ్చిమ తెలంగాణ వైపు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి అన్నట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణం కొనసాగింది. సాయంత్రం సమయంలో మాత్రం ఎక్కువసేపు మాత్రం భారీ వర్షం కూడా కుట్టిందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఏదైతే చూసుకుంటే మాత్రం ఉదయం సమయం నుంచి కూడా అటు హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం కూడా కొనసాగింది. దాని తర్వాత కూడా అక్కడక్కడ తేలికపాటి చినుకులు పడ్డాయి. సాయంత్రం సమయంలో మాత్రం ఇప్పటికే బీభత్సమైన వర్షం కూడా దంచుకొట్టింది అన్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే దాదాపుగా ఇటు తెలంగాణ రాష్ట్ర వైపు, ఈశాన్య తెలంగాణ వైపు కూడా అక్కడక్కడ మాత్రం భారీ వర్షం కూడా నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈశాన్య తెలంగాణ వైపు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మైబాద్, అటు వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదవుతుంది. అటు మరో విధంగా చూసుకుంటే అటు పశ్చిమ తెలంగాణ వైపు కూడా చూసుకుంటే అటు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుంది. అటు దక్షిణ తెలంగాణ వైపు కూడా అక్కడక్కడ మాత్రం అంటే మహబూబ్ నగర్లో కానీ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు ఉత్తర తెలంగాణ వైపు, ఈశాన్య తెలంగాణ వైపు కూడా విపరీతమైన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే అక్కడ రానున్న 3 గంటల పాటు కూడా భారీ వర్షం కూడా కురిసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. సెంట్రల్ జోన్గా ఉండే హైదరాబాద్ మాత్రం చూసుకుంటే ఉదయం సమయం నుంచి కూడా మేఘావృత వాతావరణం కొనసాగింది. దానితో పాటుగా కొంచెం మధ్యాహ్న సమయంలో ఉక్కపోత వాతావరణం కొనసాగిన తర్వాత తేలికపాటి చినుకులతో కూడా భారీ వర్షం కూడా నమోదైంది. ప్రధానంగా కొన్ని ఏరియాలో మాత్రం ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తీవ్ర వర్షపాతం కూడా నమోదైంది. అక్కడ కూడా నీరు చేరి అటు ప్రజలకు కానీ అటు వాహనదారులకు కానీ తీవ్రంగా ఇబ్బందులు కూడా ఎదురు చూసే అవకాశాలు కూడా ఎక్కువగా జరిగాయి. అటు హైదరాబాద్లో మాత్రం తార్నాక, అప్సిగూడ, నాచారం, మల్లాపూర్, రామంతపూర్, ఉప్పల్ సైడ్ కూడా భారీ వర్షం కూడా నమోదైంది. అటు పిజాది కూడా బోడుప్పల్ సైడ్ కూడా, నాచారం ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఎక్కువ కూడా నమోదైంది. దాని తర్వాత చూసుకుంటే అటు మేడ్చల్ ప్రాంతానికి చూస్తే అల్వాల్, బొల్లారం, యాప్రాల్, ఈ జవహర్ నగర్, దమ్మగూడ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు కూకట్పల్లి, కేపీహెచ్పి కాలనీ, అటు బాలనగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా ఈ రోజు నమోదైంది. అటు మల్కాజ్గిరి,
నేరేడుమెట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షాలు కూడా నమోదైనట్టు కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలిపారు. ఈ వర్షపాతం దాదాపుగా అటు 3 రోజుల నుండి కూడా తేలికపాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా అక్కడక్కడ ఉండే అవకాశాలున్నాయి. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు కూడా స్పష్టం చేసినప్పటికీ కూడా అటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కూడా అటు ఎవరికి ఇంటిమేషన్ చేయకుండా కూడా ఉన్నందుకు హెవీ ట్రాఫిక్ జామ్ కూడా ఇప్పటికే కొన్ని నగర ప్రాంతాలు కూడా హెవీ ట్రాఫిక్ జామ్ కావడం కానీ లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడం కానీ ఈ ప్రధానంగా మెయిన్ ఆఫీస్ టైం కాబట్టి అందరూ కూడా బయటికి వెళ్లే సమయం కాబట్టి ఎక్కువగా నగరాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపించాయి. మరో విధంగా చూసుకుంటే రాగాల 3 రోజుల పాటు కూడా నగరంలో ఇదే వాతావరణం కూడా కొనసాగే అవకాశాలున్నాయి. ఉదయం సమయంలో మాత్రం కొంచెం తేలికపాటి వర్షాలు కూడా ఉంటుంది. మధ్యాహ్న సమయంలో కూడా కొంచెం ఉక్కపోత వాతావరణంతో పాటుగా సాయంత్రం కూడా అక్కడక్కడ భారీ వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అటు రోడ్లపైన కూడా వాహనాలు కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయిందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. అసలు దాదాపుగా వర్షం ఉందని వాతావరణ శాఖ అధికారులు 3 రోజుల నుండి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వాయుగుండం కారణంగా కూడా రాగల 3 రోజుల పాటు కూడా అటు భారీ వర్ష సూచనలు ఉండే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు.